హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 5 దశాబ్దాలు పూర్తయ్యాయి. ఆయన నటించిన అపూర్వ రారంగల్ చిత్రం 1975 ఆగస్టు 15న విడుదలైంది. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించిన రజనీకాంత్ 50 ఏళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉన్నారు. తాజాగా రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోవడంతో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. సినీ ప్రపంచంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్కి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకంగా సాగిన ఆయన సినీ ప్రయాణం కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు అందరికీ చేరువయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉంటూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే మోదీ ట్వీట్కి రజనీకాంత్ స్పందిస్తూ, నేను ఎప్పటి నుంచో అత్యంత గౌరవంగా భావించే నాయకుడి నుంచి ఈ శుభాకాంక్షలు అందుకోవడం నాకు నిజమైన గౌరవం. మీ ప్రేమ ఆప్యాయతకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్ అని ట్వీట్ చేశారు రజనీ. ఇక రజనీకాంత్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సినీ రంగంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. తన విశిష్టమైన సినీ ప్రయాణంలో ఆయన కోట్లాది మందిని తన ఐకానిక్ నటనతో అలరించడమే కాకుండా తన సినిమాలను సామాజిక అవగాహన పెంచే వేదికగా మార్చారు. సమాజంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై ఆలోచన రేపుతూ అనేక జీవితాలను అర్థవంతంగా చేసిన ఆయన కృషి నిజంగా గర్వకారణం. ఈ అరుదైన విజయోత్సవ సందర్భంలో రజనీకాంత్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు ట్వీట్ కి స్పందించిన రజనీకాంత్, గౌరవనీయులు ప్రియమైన చంద్రబాబు నాయుడు, మీ ఆప్యాయమైన మాటలు, హృదయపూర్వక శుభాకాంక్షలు నా మనసుని తాకాయి. మీ శుభాకాంక్షలు నాకెంతో విలువైనవి. మీలాంటి ప్రేమ కలిగిన స్నేహితుల ప్రోత్సాహంతో సినీ రంగంలో మరింత ఉత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తాను అని ధన్యవాదాలు తెలిపారు రజనీకాంత్.